దానికి కారణం, అంత రక్షణ కలిగి ఉండడానికి కారణం దుర్గమ్మ తల్లి యొక్క వైభవం దాని ఎందు ప్రకటనమైంది. అందుకే దాని పేరే దుర్గా సప్తశతి. దుర్గా పేరు కాదు, దుర్గా అంటే ఏ శక్తుల యొక్క కూడిక కలిగితే దుర్గ అయిందో చెప్తుంది. దుర్గా అన్న మాటలో దకారము, ఉకారము, రకారము, గకారము, అకారము కలిస్తే దుర్గా. ద అంటే దైత్యనాశనం. అట్లాగే ఉకారము విఘ్నమును పోగొడుతుంది. విఘ్నం అంటే కార్యహంతి, ఇంకా పని జరగకుండా పోతుంది. అట్లా జరగకుండా పోయేటట్టు చెయ్యగలిగిన, విఘ్నమును తొలగించగలిగినటువంటిది ఆ దుర్గాలో ఉకారము. రకారము రోగనాశనం, గకారము పాపనాశనం, అకారము శత్రునాశనం. శత్రునాశనం అంటే నేనెవరి మీదో శత్రుత్వం పెట్టుకుని వాళ్ళు నశించిపోవాలని కోరకూడదు. శత్రునాశనం అంటే ఇతరులకు నా యందు శత్రుబుద్ధి ఉండకూడదు. ఆయన మాకు శత్రువన్న భావన వారికి లేకుండుగాక.